ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు బూతు సినిమాలతో ఈ విధంగా ఆడవాళ్ళని అసభ్యకరంగా చూపిస్తూ తను ఎంజాయ్మెంట్లు, పర్సనల్ ఎంజాయ్మెంట్లు పబ్లిక్ లో సమాజాన్ని, యువత, విద్యార్థులను ప్రభావితం చేసే విధంగా ఉన్న ఇటువంటి నీచ సంస్కృతి గల రామ్ గోపాల్ వర్మ పైన ఈరోజు జరుగుతున్న అన్యాయాలపైన ఈరోజు రాష్ట్రంలో అన్నిటి మీద మేము పోరాడుతుంటే టీవీ5 యాజమాన్యం, ముఖ్యంగా పత్రికా యాజమాన్యాలపై కేసులు పెట్టమని అడుగుతున్నా డీజీపీ గారిని. నేను అడుగుతున్నా, ఈరోజు ఎందుకని కేసు పెట్టాలా? టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన, సాంబశివరావు గారి పైన, అలాగే ఆ ఛానల్ పైన ప్రసారాలు చేసినందుకు కేసులు పెడుతున్నారు. ఎందుకు పెట్టాలి కేసు? అసలు డీజీపీ గారు ఎందుకని అపాయింట్మెంట్ ఇచ్చారు? ప్రతిపక్ష నాయకుడు పైన జరిగిన అన్యాయపు, అరాచకపు దాడులపైన జరిగితే కలుద్దామంటే అపాయింట్మెంట్ ఎవరు? అలాగే పార్టీకి సంబంధించిన ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, అలాగే అందరి మీద అపాయింట్మెంట్లు ఎవరు? నిన్న ఈ రామ్ గోపాల్ వర్మ అనే ఒక సమాజంలో పట్టిన చీడపురికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా సిగ్గుచేటు, హాస్యాస్పదం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో కాల్చిపారేయండి అన్న ముఖ్యమంత్రిని ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలా, కేసు పెట్టలేదు సుమోటోగా. అట్లాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలు నందిగాం సురేష్ గారు, అలాగే గోరంట్ల మాధవ్ గారు ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయమని చెప్పిన కేసులు పెట్టలేదు. మరి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి సమాజంలో ఎన్నో విద్వేషాలు రెచ్చగొట్టాడు. ఈరోజు అటువంటి వ్యక్తి పైన ఈరోజు మా పార్టీకి సంబంధం లేదని చెప్తున్న పార్టీ నాయకులు అతనికి పోలీస్ గన్మెన్ ఇద్దరిని సెక్యూరిటీ అలాట్ చేయడం ఎందుకని ఇచ్చారు? అతని పైన ఎందుకని సుమోటోగా యాక్షన్ కేసులు పెట్టలేదు? ఇవాళ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి వ్యూహం సినిమా ద్వారా తెలుగుదేశం, జనసేన పార్టీలని, తెలుగుదేశం పార్టీ యువనేత, అలాగే జనసేన పార్టీ నేత, అలాగే మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. అందులో కించపరిచే విధంగా చూపిస్తాడన్న ఉద్దేశంతో మేమంతా అనుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా వ్యూహం సినిమాకి కోర్టులో నడుస్తున్నప్పటికీ ఇటువంటి సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ తన సెల్ఫ్ పబ్లిసిటీ కోసం, సినిమా పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద రీతిలో ముందుకెళ్తున్న రామ్ గోపాల్ వర్మ పైన వెంటనే సుమోటోగా కేసులు పెట్టాలా? అసలు ఏంటి ఈ విధంగా ఇటువంటి వ్యక్తులపై దేశ బహిష్కరణ చేయాలా? ఈరోజు సమాజం పాడైపోతుంది ఇటువంటి వ్యక్తుల వల్ల. అటువంటి వ్యక్తులకి డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారంటే యావత్ పోలీస్ యంత్రాంగం కూడా సిగ్గుతో తలదించుకోవాలా. కాబట్టి మీరు ఇప్పటికైనా నిజంగా ఈరోజు సమాజంలో జరుగుతున్న అరాచకాల్ని, విద్వేషాలని, అలాగే జరుగుతున్న అన్యాయాల్ని ఎత్తి చూపుతుంది టీవీ5 ఛానల్. అటువంటి వ్యక్తి పైన గతంలో చైర్మన్ గారి పైన సిఐడి కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. గుంటూరు కోవిడ్ టైంలో గుంటూరు తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇటువంటి నీచుడు, పావరాకి పైకిరానిటువంటి వెధవని కంప్లైంట్ ఇస్తే అతనికి రాచమర్యాదలతో లోపల తీసుకెళ్లి ఫోటోలు దిగి ఈ విధంగా సుమోటోగా కేసులు పెడతా ఉంటున్నారు. ఈరోజు ఒక చైర్మన్ గారు, లేదా ఒక సాంబశివరావు గారు, ఒక టీవీ5 ఛానల్, ఒక కొలుకుపూడి శ్రీనివాసరావు కాదు, మేము కూడా చెప్తున్నాం, రామ్ గోపాల్ అనేవాడు కనపడితే కాల్చి పారేయమని మేము అడుగుతున్నాం కదా. ఎందుకంటే ఈరోజు ఆ ఆర్డర్స్ పోలీస్ యంత్రాంగం ఇవ్వాలా. ఎందుకంటే ఈరోజు సమాజానికి ఒక విష పురుగు రామ్ గోపాల్ వర్మ. అటువంటి వ్యక్తి వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత, విద్యార్థులు పెడదోవకు పట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే గంజాయి మయంలో మత్తులో జోగుతున్న ఎంతో మంది యువత ఇటువంటి నీచుల వల్ల, నీచుల సంస్కృతి, ఇటువంటి నీచ సంస్కృతి అలవాటు పడిపోయి మన భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని మంట గలుపుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల పైన సుమోటోగా తీసుకోవడం కాదు, షూట్ అండ్ సైట్ ఆర్డర్ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.